పార్లమెంట్ ఆవరణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సీజేపీ కార్యకర్తలు పార్లమెంటు వైపు దూసుకొచ్చారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. సీజేపీ కార్యకర్తలపై పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. పోలీసు బలగాలు సీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇక పార్లమెంటు ప్రధాన గేటు వద్ద సీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సీజేపీ కార్యకర్తలు పార్లమెంటు వైపు దూసుకువచ్చారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. సీజేపీ కార్యకర్తలపై పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. పోలీసు బలగాలు సీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇక పార్లమెంటు ప్రధాన గేటు వద్ద సీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. సీజేపీ కార్యకర్తలు పార్లమెంటు వైపు దూసుకొచ్చారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. సీజేపీ కార్యకర్తలపై పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. పోలీసు బలగాలు సీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇక పార్లమెంటు ప్రధాన గేటు వద్ద సీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. సీజేపీ కార్యకర్తలు పార్లమెంటు వైపు దూసుకొచ్చారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. సో సీజేపీ కార్యకర్తలపై పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. పోలీసు బలగాలు సీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. ఉదయ్, ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. చలో పార్లమెంట్ కు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. నిరసనకారులను పోలీసులు ఎక్కడికక్కడ కూడా అడ్డుకున్నారు. ఇప్పటికే పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టారు. దీనికి సంబంధించిన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు సెక్షన్ 163 విధించి భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్షలు చేస్తున్న నేపథ్యంలో కూడా పార్లమెంటు ముట్టడి కార్యక్రమాలను కూడా చేపట్టారు. ఇవాల్టి నుంచి ఏదైతే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా పార్లమెంటును ముట్టడి చేసి హక్కులను కూడా కాపాడుకోవాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆందోళన నేపథ్యంలో కూడా ఢిల్లీ పోలీసులు సెంట్రల్ విస్తా, పార్లమెంట్ స్ట్రీట్స్, కన్నాట్ ప్లేస్ తదితర ప్రాంతాల్లో కూడా భారీగా పోలీసులు మోహరించారు. జనాలు భారీగా గుమిగూడడాన్ని కూడా నిషేధించిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. జంతర్ మంతర్ వద్ద తప్ప మిగతా ప్రదేశాల్లో కూడా ఎక్కడ కూడా 5 కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని చెప్పేసి అటు పోలీసులు కూడా హెచ్చరించిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఢిల్లీ జేపీ నడ్డాతో కూడా చర్చలు ఉంటాయన్న కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ వ్యాఖ్యలను కూడా జేపీ నడ్డా ఖండించిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. సీజేపీతో మేము చర్చలు జరపం, సీజేపీతో ఎలాంటి చర్చలు ఉండవని చెప్పేసి అటు జేపీ నడ్డా కూడా తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఉదయ్ ఈ నేపథ్యంలో ముఖ్యంగా కూడా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా సీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికే హోంమంత్రి అమిత్ షాతో కూడా ధర్మేంద్ర ప్రధాన్ భేటీ కావడం అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? దీనికి సంబంధించి కూడా వాళ్ళ ఇద్దరి మధ్య కూడా కొంత చర్చ వస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఇప్పటికే సీజేపీ కార్యకర్తలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం డిమాండ్ చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ లో కూడా ధర్నా నిర్వహించిన
పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించిన ఇప్పటికే కేంద్ర మంత్రితో పాటు హోం మంత్రి కూడా అమిత్ షాతో కూడా భేటీ అయినట్లు కూడా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అమిత్ షాతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ కావడం పట్ల నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు విపక్షాల ప్రధానంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కూడా అమిత్ షాతో ఈ భేటీ ఒక కీలకమని కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఈ భేటీలో ఆ అంశాలు ఏమైనా చర్చిస్తారా, లేకపోతే ఇతర అంశాలపై ఏమైనా చర్చలు జరిగాయనే కోణంలో కూడా ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. జేపీ నడ్డాతో చర్చలు ఉంటాయన్న కాక్రోచ్ జనతా పార్టీ ఒకవైపు ఆ చర్చలు లేవని అటు జేపీ నడ్డా తెలపడం, మరోవైపు అమిత్ షాతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ కావడం, ఈ రెండు అంశాలపై కూడా అటు సిజేపీ కార్యకర్తలు కూడా కొంత ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మేము పార్లమెంటు ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను ఎందుకు భేటీ అయ్యారు అనే అంశాలపై కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు పార్లమెంటు తర్వాత మళ్ళీ ప్రారంభమైన లోక్సభ పార్లమెంట్ వైపు దూసుకొచ్చిన బీజేపీ కార్యకర్తలను అటు పోలీసులు కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కొంత సమయంలో పోలీస్ బలగాలు అటు సిజేపీ కార్యకర్తల మధ్య కొంత తోపులాట నడిచిన నేపథ్యంలో కూడా అటు సిజేపీ కార్యకర్తలు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ అటు పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తున్న నేపథ్యంలో కూడా అటు పోలీసులు కూడా ఎక్కడికక్కడ సిజేపీ కార్యకర్తలను వెళ్ళగొట్టిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడ కూడా ఇవాల్టి నుంచి ధర్నాలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పకడ్బందీమైన ఏర్పాట్లు కూడా చేసినట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు నెల రోజుల పాటు జరిగే ఈ పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగాలి, ఎలాంటి ఆందోళనకాల మధ్య కూడా ఈ పార్లమెంట్ సమావేశాలు జరగకూడదు అనే ఉద్దేశంతో అటు భారతీయ జనతా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఎలాంటి ఆందోళనలు జరగకుండా ఉండేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాటు కూడా చేసినట్లు మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. పార్లమెంట్ ఆవరణంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. సీజేపీ కార్యకర్తలు పార్లమెంటు వైపు దూసుకొచ్చారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. సీజేపీ కార్యకర్తలపై పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. పోలీసు బలగాలు సీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పార్లమెంటు ప్రధాన గేటు వద్ద సీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. సీజేపీ కార్యకర్తలు పార్లమెంటు వైపు దూసుకొచ్చారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. సీజేపీ కార్యకర్తలపై పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. పోలీసు బలగాలు సీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పార్లమెంటు ప్రధాన గేటు వద్ద సీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.
వాతావరణం చోటు చేసుకుంది. సీజేపీ కార్యకర్తలు పార్లమెంటు వైపు ఒక్కసారిగా కూడా దూసుకువచ్చారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేశారు. సీజేపీ కార్యకర్తలపై పోలీసులు టియర్ గ్యాస్ ను ప్రయోగిస్తూ ఉన్నారు. రైట్, ఒక్కసారిగా కూడా పార్లమెంట్ ఆవరణంలో ఉధృతమైన వాతావరణం చోటు చేసుకుంది. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము. హిమబిందు, ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ఉదయం నుంచి ప్రారంభమైన ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నవి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తొలి రోజు ఒకవైపు పార్లమెంటు లోపల ప్రతిపక్షాల ఆందోళనలు, మరోవైపు పార్లమెంటు బయట కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంటు మార్చితో ఢిల్లీ మొత్తం హై అలర్ట్ లోకి వెళ్ళిపోయింది అనుకోవచ్చు. ఉదయం నుంచి వేలాది మంది విద్యార్థులు, యువత, బీజేపీ కార్యకర్తలు జంతర్ మంతర్ వద్ద గుమికూడారు. అక్కడి నుంచి పార్లమెంటు వైపు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ ముందుగానే అనుమతి లేదని చెప్పిన ఢిల్లీ పోలీసులు భారీ ఎత్తున గేట్లు ఏర్పాటు చేశారు. పార్లమెంటు స్ట్రీటు, విజయ చౌక్, సెంట్రల్ మిస్టా, శాంతి భవన్ పరిసర ప్రాంతాల్లో భద్రతని ఎక్కువగా పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిరసనకారులు ముందుకు కదలడానికి ప్రయత్నించగా పలు చోట్ల పోలీసులతో తోపులాట కూడా జరిగింది. ప్రత్యక్షంగా చూస్తే కొన్ని ప్లేసుల్లో లాఠీలతో కూడా పోలీసులు వారిని కొట్టే పరిస్థితి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నవి. అయితే వీళ్ళ స్థాయి ఇంకా ఎక్కువగా పెరిగిపోవడంతో టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. అయితే ఢిల్లీ పోలీసులు తాము అలాంటివి ఏమీ చేయలేదని చెప్తున్నప్పుడు కూడా కొన్ని పరిస్థితుల్లో చేయవలసి వచ్చిందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పలువురు నిరసనకారులు అయితే పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అయితే మరి ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారనేది ఇంకా స్పష్టం లేదు. ఇదే సమయంలో మరో కీలక రాజకీయ పరిణామం కూడా చోటు చేసుకుంది. బీజేపీ ప్రతినిధులు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సమావేశం కానట్లు పార్టీ అధికారికంగా ప్రతినిధులు ప్రకటించారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించిందని కూడా వారు తెలిపారు. అయితే ఈ పరిణామాల మధ్య బీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ కూడా నిరాహార దీక్ష విరమించారనే ఒక వార్తలు కూడా వస్తున్నాయి. మరోవైపు పార్లమెంట్ లోపల కూడా తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో ఎటువంటి భేటీ సంబంధించి కూడా మేము పిలవలేదు అంటూ కూడా ఒక న్యూస్ కూడా వచ్చింది రాము. అదే నేపథ్యంలో ఇంకొకటి, హోంమంత్రితో కూడా ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికే కూడా భేటీ అవుతున్నారు. ఇక లోక్సభ సమావేశాలు